Dear students and parents, welcome to Manbadi Videos. తమ్నేలో చూసినట్లు ఈ వీడియోలోని టర్మ్స్ గురించి తెలుసుకోకుండా కాలేజ్ను ప్రిఫర్ చేయకండి. మనం చేరబోయే కాలేజ్ పొజిషన్ ఏంటి, దానికి ఉన్న రికగ్నిషన్ ఏంటి, ర్యాంక్ ఏంటి అని తెలుసుకోవడం మన బాధ్యత. అంతేకాదు ఈ టర్మ్స్ చెప్పి కాలేజ్లోని కౌన్సిలర్స్ వాళ్ళ టాలెంట్ చూపించి 4 years ఆ కాలేజ్కు మిమ్మల్ని బౌండ్ చేసేస్తారు. నిజంగా మంచి కాలేజ్ అయితే అందరూ హ్యాపీ, కాకపోతే 4 yearsతో పాటు కెరియర్ కూడా వేస్ట్. సో అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ వీడియో కంప్లీట్గా చూడండి, అర్థం చేసుకోండి, ఓన్గా రీసెర్చ్ చేసి బెస్ట్ కాలేజ్ చూస్ చేసుకోండి. సో మనం తెలుసుకోబోయే ఫస్ట్ టర్మ్ నాక్ అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడియేషన్ కౌన్సిల్. ఇది ఢిల్లీ అండ్ బెంగళూరులో ఉంది. ఇది యూజీసీ కింద ఉండి అటానమస్గా పనిచేస్తుంది. ఈ ఆర్గనైజేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ క్వాలిటీ స్టేటస్ను, కరిక్యులం, టీచింగ్ మెథడాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ను ఆడిట్ చేసి ఏదైనా డ్రాబ్యాక్స్ ఉంటే చెబుతుంది. దీని ద్వారా ఆ ఇంజనీరింగ్ కాలేజ్ పైన రిలయబిలిటీ పెరుగుతుంది. ఇలా ఆడిట్ చేసిన కాలేజెస్ను ABCD అంటే వెరీ గుడ్ నుండి అన్సాటిస్ఫాక్టరీ అని స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. వీటిలో హైయెస్ట్ A++ అండ్ A+. అయితే ఇక్కడ మీరు 2 points గమనించాలి. కాలేజెస్ మాకు నాక్ అక్రిడియేషన్ ఉందని అంటే అది A గ్రేడ్ అని తెలుసుకోవాలి. అంటే A++, A+, B అలా గ్రేడ్ ఏంటి. సెకండ్ పాయింట్ మీరు కనుక్కోవాల్సింది ఏంటంటే ఏ సంవత్సరంకు గాను అక్రిడియేషన్ ఉంది అని అడగాలి. ఎందుకంటే ఈ ఆడిటింగ్ 3 years ఒక్కసారి జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్, నాక్ అక్రిడియేషన్ కంపల్సరీ కాదు, అది కాలేజెస్ వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్. NBA నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడియేషన్. NBA అటానమస్ బాడీ 2010లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ అండ్ హోటల్ మేనేజ్మెంట్లో చెప్పే కోర్సెస్, వాటి సబ్జెక్ట్స్ క్వాలిటీ, ఫ్యూచర్కి ప్రామిసింగ్ ఉందా లేదా చూస్తారు. అన్ని పారామీటర్స్ మ్యాచ్ అయ్యాక అక్రిడియేషన్ ఇస్తారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే MBA అక్రిడియేషన్ అనేది ప్రతి కోర్స్కి ఉంటుంది. CSE, EEE, ECE అలా ప్రతి ఒక్క కోర్స్కి సపరేట్గా ఉంటుంది. అయితే కాలేజెస్ ఒక్క కోర్స్కి అక్రిడియేషన్ తీసుకొని NBA అక్రిడియేటెడ్ అని ప్రమోట్ చేస్తారు. సో మీరు పర్టికులర్గా ఏ కోర్స్లో జాయిన్ అవుతున్నారో దానికి NBA అక్రిడియేషన్ ఉందా లేదా అని ఖచ్చితంగా అడిగి తెలుసుకోండి. ముఖ్యంగా మీరు అటానమస్ కాలేజ్లో చేరాలని చూస్తే మాత్రం MBA అక్రిడియేషన్ గురించి తప్పక అడగండి. AICTE ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఇంజనీరింగ్ కాలేజెస్ టెక్నికల్ కోర్సెస్ రిలేటెడ్ AICTE అక్రిడియేషన్ తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. UGC అయితే నాన్ టెక్నికల్, AICTE అయితే టెక్నికల్ అక్రిడియేషన్స్ ఆఫర్ చేస్తాయి. ఢిల్లీ మెయిన్ బేస్డ్గా ఇది వర్క్ చేస్తుంది. డిఫరెంట్ రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. హైదరాబాద్లో మన రీజనల్ ఆఫీస్ ఉంది. సో AICTE అక్రిడియేషన్ ఉందా లేదా అని వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే పూర్తి వివరాలు వస్తాయి. వెబ్సైట్ అడ్రస్ AICTE-India.org. NIRF ర్యాంకింగ్. NIRF నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, సెంట్రల్ గవర్నమెంట్లో ఒక భాగం. అన్ని రకాల కాలేజెస్లకు అంటే ఇంజనీరింగ్, MBA, మెడికల్ అలా ప్రతి ఫీల్డ్కు సంబంధించిన కాలేజెస్లకు అండ్ యూనివర్సిటీస్కి కూడా ర్యాంకింగ్ ఇచ్చే సంస్థ. అసలు ఈ సంస్థ ఏ పారామీటర్స్ని బేస్ చేసుకొని ఫ్రేమ్ చేస్తుందో చూద్దాం. స్టూడెంట్ స్ట్రెంగ్త్, ఫ్యాకల్టీ స్టూడెంట్స్ రేషియో అంటే ఒక ఫ్యాకల్టీ ఎంతమంది స్టూడెంట్స్కి టీచ్ చేస్తుంది అని, ఎంతమంది ఫ్యాకల్టీస్ PhD ఉన్నారు, ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంటే ఏదైనా కంపెనీస్ నుండి లేదా గవర్నమెంట్ నుండి వీరు చేసే ప్రాజెక్ట్స్కి గ్రాంట్స్ ఆర్ ఫండింగ్ ఉందా అనే ఆస్పెక్ట్, ఎన్ని పబ్లికేషన్స్ రిలీజ్ చేశారు అంటే PhD స్కాలర్స్ ఏదైనా ఒక టాపిక్కు సంబంధించి వాళ్ళ రీసెర్చ్ పేపర్స్ను UGCకు కానీ యూనివర్సిటీకి కానీ సబ్మిట్ చేస్తే వాటిని అవి చెక్ చేసి సేమ్ టాపిక్ ఎవరైనా చేశారా లేదా అండ్ వీరు రీసెర్చ్ చేసిన దాంట్లో నిజాలు ఎంత ఉంది అని అన్ని రకాలుగా క్షుణ్ణంగా పరిశీలించి పబ్లికేషన్ను అప్రూవ్ చేస్తారు. అటల్ ర్యాంకింగ్స్. ARIIA ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ MOE క్రింద ఉంటుంది. అన్ని కాలేజెస్కు NIRF లాగా ర్యాంకింగ్ ఇస్తుంది. NIRF ఒక ఇండిపెండెంట్ బాడీ, అటల్ ర్యాంకింగ్ గవర్నమెంట్ బాడీ. ర్యాంకింగ్ దేని బట్టి ఇస్తారో చూద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్, న్యూ ఐడియాస్ ఫర్ రీసెర్చ్, బడ్జెట్, ఎక్స్పెన్సెస్, రెవెన్యూస్, ఎంటర్ప్రెన్యూర్షిప్, పేటెంట్స్, కోర్సెస్ ఇలాంటి పారామీటర్స్ బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే చాలా కాలేజెస్ NIRF ర్యాంకింగ్కు ఇచ్చిన ప్రిఫరెన్స్ అటల్ ర్యాంకింగ్కు ఇవ్వరు. దీనికి కారణం తెలియదు కానీ బట్ అటల్ ర్యాంకింగ్కు ఒక స్టాండర్డ్ అయితే ఉంటుంది. UGC యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్.
యూనివర్సిటీకి సంబంధించి గవర్నమెంట్కు యూనివర్సిటీకి మధ్యవర్తి యూజీసీ. యూనివర్సిటీకి సంబంధించి గవర్నమెంట్ నుండి ఏ గ్రాంట్ అయినా ఈ యూజీసీ అందిస్తుంది. అయితే యూజీసీ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ మొత్తం యూనివర్సిటీకి సంబంధించి ఉంటుంది. ఏవైతే ఇంజనీరింగ్ కాలేజెస్ అటానమస్ స్టేటస్ని ఉంటాయో ఇవి యూజీసీ ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్ ఫాలో అవుతాయి. యూజీసీ నాన్ టెక్నికల్ కోర్సెస్ అక్రిడియేట్ చేస్తుంది. సో మీరు జాయిన్ కాబోయే ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ అయితే యూజీసీ అక్రిడియేషన్ ఉందా లేదా అని ఖచ్చితంగా తెలుసుకోండి. అటానమస్ అంటే ప్రతి కాలేజ్ ఇండివిజువల్గా ఒక యూనివర్సిటీ లాగా ఓన్ సిలబస్, ఓన్ ఎగ్జామ్స్ పెట్టుకుంటుంది. ఈవెన్ పేపర్ వాల్యుయేషన్ కూడా ఓన్గా చేస్తాయి. అయితే సిలబస్ గురించి యూజీసీ దగ్గర అప్రూవల్ పొందాలి. అలాగే లోకల్ యూనివర్సిటీ అయిన జేఎన్టీయూ ఆర్ సిమిలర్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ నుండి అఫిలియేషన్ అండ్ అక్రిడియేషన్ పొందాలి. అంటే వీళ్ళు ఫాలో అయ్యే కరికులం అండ్ రెగ్యులేషన్స్ అంతా యూనివర్సిటీకి సంబంధించినవి ఉంటుంది. ఇప్పటిదాకా మనం చూసినది ఒక్క కాలేజ్కు గవర్నమెంట్ బాడీస్, ప్రైవేట్ బాడీస్ నుంచి రికగ్నిషన్స్, అక్రిడియేషన్స్ ఏమి ఉంటాయని. అయితే ఇప్పుడు మనం చూసే టర్మ్స్ వాళ్ళ కాలేజ్కు సంబంధించినవి. హైయెస్ట్ శాలరీ. కంపెనీస్ కాలేజెస్ క్యాంపస్కి వెళ్ళి 4th ఇయర్ అయిపోయిన స్టూడెంట్స్కు జాబ్ ఆఫర్ ఇస్తారు. ఈ ప్రాసెస్ను క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటారు. ఇలా జాబ్స్ ఇచ్చేటప్పుడు ఆ స్టూడెంట్కు శాలరీ ఆఫర్ చేస్తారు. అది సంవత్సరంకు సంబంధించి అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 lakhs per annum. అలా కొన్ని కంపెనీస్ కాలేజెస్లో చాలా ఎక్కువ శాలరీ స్టూడెంట్స్కు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ స్టూడెంట్స్ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ప్లస్ డిఫరెంట్ కాంప్లికేటెడ్ క్వైరీస్ సాల్వ్ చేయడం, అకాడమిక్ రిజల్ట్స్, ఇంటర్పర్సనాలిటీ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అలా చాలా చూసి ఈ స్టూడెంట్ వాళ్ళ కంపెనీకి గాను సరిపోతాడా, టీమ్ను మేనేజ్ చేయగలుగుతాడా అండ్ కాంప్లికేటెడ్ జాబ్ వర్క్ చేయగలుగుతాడా అనే బేసిస్ పైన శాలరీ ఆఫర్ ఇస్తారు. సో హైయెస్ట్ శాలరీ ఒక్క కాలేజ్లో ఉందంటే అది అందరికీ వచ్చినట్లు కాదు, ఒక్కరికో ఇద్దరికో వచ్చి ఉంటుంది. సో మొత్తం మీద అందరికీ కలిపి ఎంత శాలరీ వచ్చింది అనేది కూడా ముఖ్యం. దానిని యావరేజ్ శాలరీ అంటారు. అయితే ఒక్కసారి హై శాలరీ ఒక కంపెనీ ఆఫర్ చేస్తే నెక్స్ట్ టైం వచ్చే కంపెనీ ఆ శాలరీని మ్యాచ్ చేసేవే ఉంటాయి. అలాగే పర్సంటేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కూడా చాలా ముఖ్యం. సో కాలేజెస్లో హై శాలరీ, యావరేజ్ శాలరీ అండ్ పర్సంటేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎంత ఉందో తెలుసుకోండి. క్లబ్స్ ఇవి స్టూడెంట్స్ యొక్క ప్రతిభను ఎంఫసైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. అంటే చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వీటి ముఖ్య ఉద్దేశం. మ్యూజిక్, డ్రామాటిక్స్, డ్యాన్స్, ఇంగ్లీష్ వొకాబులరీ, రోబోటిక్స్, గేమ్స్, స్పోర్ట్స్ ఇలా చాలా క్లబ్స్ ఉంటాయి. అయితే ఇవి ఉండాలని రూల్ లేదు, ఉంటే చాలా మంచిది. ఎందుకంటే స్టూడెంట్ మల్టీ డైమెన్షన్లో డెవలప్ అవుతాడు. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. పబ్లిక్ స్పీకింగ్, బాడీ లాంగ్వేజ్ అండ్ వివిధ ఆస్పెక్ట్స్లో తనను తాను ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తాయి. సో క్లబ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రీసెర్చ్ అండ్ పేటెంట్స్. ప్రతి కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్ అండ్ లెక్చరర్స్ను వాళ్ళ కోర్ టాపిక్ పైన రీసెర్చ్ చేయమంటారు. ఇలా రీసెర్చ్ చేసి ప్రోటోటైప్ చేయడానికి ఎన్నో బుక్స్, రిఫరెన్సెస్, మెషినరీ, ల్యాబ్స్, రా మెటీరియల్ ఇలా వాళ్ళ కోర్స్ని బట్టి డిఫరెంట్ ఎలిమెంట్స్ కావాల్సి ఉంటుంది. వీటన్నిటికీ ఫండ్స్, గ్రాంట్స్ కావాల్సి ఉంటుంది. వీటిని గవర్నమెంట్ బాడీస్ ఆర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ స్పాన్సర్ చేస్తాయి. ఇలా చేసిన వాటిపైన వాళ్ళు రీసెర్చ్ థీసిస్ డెవలప్ చేసి యూజీసీ లాంటి ఆర్గనైజేషన్స్కు సబ్మిట్ చేస్తే దాన్ని పబ్లికేషన్ అంటారు. అదే వాళ్ళు డెవలప్ చేసిన ప్రోటోటైప్ ప్రపంచంలో ఎవ్వరూ చేయకుండా ఉంటే దాన్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ పేటెంట్స్ ఇస్తాయి. అలుమ్ని అంటే ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్. అలుమ్ని బేస్ ఒక కాలేజ్కు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ప్రెజెంట్ చదివే స్టూడెంట్స్కు చదువులో, కెరియర్, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ, లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ టెక్నాలజీలో మానిటరింగ్ అండ్ జాబ్ ఇప్పించడంలో చాలా హెల్ప్ చేస్తారు. సో అలుమ్ని బేస్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఆ కాలేజ్ ఫౌండేషన్ అంత స్ట్రాంగ్ అని చెప్పచ్చు. సో ఫ్రెండ్స్, ఒక కాలేజ్కు సంబంధించి అడ్మిషన్ కోసం డిసైడ్ అయ్యేటప్పుడు నేను చెప్పిన అక్రిడియేషన్స్, టర్మ్స్, ఫెసిలిటీస్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఉంటేనే మంచి కాలేజ్, కాకపోతే కాదా అనే హైపోథెటికల్ క్వశ్చన్కు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేం. ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు దాంట్లో ఫీచర్స్ చూసి కొంటాం. అలాగే ఇది కూడా ఫీచర్స్ అనుకోండి. సో మన పిల్లలకు ఒక మంచి కాలేజ్ను సెలెక్ట్ చేశామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అయితే పేరెంట్గా మీరు ఇంత కష్టపడి కాలేజ్ను రీసెర్చ్ చేసి ఫీజు కట్టడం మాత్రమే చేయగలుగుతారు. కానీ పిల్లలు ఏ పొజిషన్లో ఉంటారో, ఫ్యూచర్లో ఎలా సెలెక్ట్ అవుతారో అనేది వాళ్ళు ఈ 4 సంవత్సరాలు పడే హార్డ్ వర్క్ పైన, డిటర్మినేషన్ పై ఆధారపడి ఉంటుంది. హోప్ ఫర్ ద బెస్ట్.
సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, నేను చెప్పిన ఈ ఆస్పెక్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నచ్చకపోతే ఏమి నచ్చలేదో కామెంట్ పెట్టండి. ఇది నెక్స్ట్ వీడియోకు చాలా హెల్ప్ అవుతుంది. ఆల్ ద బెస్ట్.